శివాలయంలో ప్రదక్షిణ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఇది కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళడం విధిగా పెట్టుకుంటారు. అయితే ఈ శివాలయంలో ఈ ఆలయానికి చుట్టూ ప్రదక్షిణ నిర్వహిస్తారు. అయితే చాలా మందికి ఈ ప్రదక్షిణ ఏ విధంగా చేయాలో తెలియదు. ఈ ప్రదక్షిణ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. దేవాలయాల్లోని మిగిలిన ఆలయాల కంటే శివాలయం భిన్నంగా ఉంటుంది. శివాలయం ప్రదక్షిణ భిన్నంగా ఉంటుంది. శివపురాణం ప్రకారం ఆలయ ప్రదక్షిణ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం రండి. శివపురాణంలో వివరించిన దాని ప్రకారము శివాలయ ప్రదక్షిణను సోమసూత్రం అంటారు. శివాలయాల్లోని పానవట్టం దాటకుండానే ఈ ప్రదక్షిణ చేయాలి. ఎంట్రన్స్ ఇక్కడ నుంచి గోపురం నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం దగ్గర నుంచి స్వామివారిని శివాలయంలో స్వామివారిని దర్శించుకొని, అంటే అక్కడి నుంచే స్వామివారిని చూస్తూ ఆయన్ను మన్నం చేసుకొని అక్కడి నుంచి ఎడమవైపు ఈ విధంగా ప్రదక్షిణ చేయాలి. ఇక్కడ వరకు వచ్చి పానవట్టం, ఇది పానవట్టం. ఈ పానవట్టం వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ చండేశ్వరుడు ఉంటాడు. ఈ చండేశ్వరుడికి నమస్కారం చేసి మళ్ళీ తిరిగి వెళ్ళి వెనక్కి, అంటే అప్రదక్షిణం, అంటే తిరిగి వెనక్కి మళ్ళా రావాలి. అపసవ్య దిశలో మళ్ళీ వెనక్కి రావాలి. వెనక్కి వచ్చి ఇక్కడ ఒకసారి ఈ ధ్వజస్తంభం ఉందో ధ్వజస్తంభం దగ్గర స్వామివారిని మళ్ళీ ఒకసారి ప్రార్థించి మళ్ళీ చివరిగా ఇక్కడ వరకు, ఎక్కడ పానవట్టం వరకు వెళ్ళి అక్కడి నుంచి చండేశ్వరుడిని ప్రార్థించి మరి తిరిగి మళ్ళీ వెనక్కి రావాలి. వెనక్కి వచ్చి ఈ ఏదైతే ధ్వజస్తంభం ఉందో ధ్వజస్తంభం దగ్గర స్వామివారిని ప్రార్థించాలి. ఇది ఇలా చేస్తే ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి తిరిగి పానవట్టం వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి ప్రదక్షిణ చేసుకుంటూ తిరిగి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ పానవట్టం వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడ ధ్వజస్తంభం వరకు రావాలి. అప్పుడు ఒక ప్రదక్షిణ అవుతుంది. ఇది శివాలయంలో చేయాల్సిన ప్రదక్షిణ. దీన్ని స్వామసూత్ర ప్రదక్షిణ అని కూడా అంటారు, చండీ ప్రదక్షిణ అని కూడా అంటారు. మామూలు మిగిలిన ఆలయాల్లాగా చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. శివాలయంలో ప్రదక్షిణ చేసే పద్ధతే సెపరేట్గా ఉంటుంది. దీన్నే స్వామసూత్ర ప్రదక్షిణ అని అంటారు. శివాలయం ప్రదక్షిణ ఏ విధంగా చేయాలో తెలుసుకున్నారు కదా. ఇకపై మీరు కూడా ఆ విధంగా ప్రదక్షిణ చేసి మంచి ఫలితాలను పొందండి. ఓం నమః శివాయ. హర హర శంభో శంకర.